ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి ఏపీలోనూ అలాగే విభజన ఏపీలోనూ అత్యంత వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నాయని తెలిసిందే. ఒక్క విశాఖ సిటీ తప్పించి విశాఖ రూరల్తో మొదలు పెడితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెడుతోంది. ఉత్తరాంధ్రకి ఇప్పుడు జీవనాడిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దాన్ని సకాలంలో పూర్తి చేసినట్లయితే ఈ మూడు ఉమ్మడి జిల్లాల దశ తిరిగినట్లే అని అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుని ప్రస్తుతం 22,000 ఎకరాలలో నిర్మిస్తున్నారు. అయితే దానికి అదనంగా మరో 500 ఎకరాలను కూటమి ప్రభుత్వం కేటాయిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి టీడీపీ ప్రభుత్వం 2018లో భోగాపురం వద్ద ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 25,000 ఎకరాలను కేటాయించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మరో 500-600 ఎకరాల భూమిని అప్పగిస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు ఎయిర్ కార్గోను కూడా ఏర్పాటు చేయటం, అలాగే ఎయిర్పోర్టు పరిసరాలలో అభివృద్ధి పనులకు ప్రాజెక్టులు రెడీ చేయడానికి వీలు ఉంటుందని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జిఎంఆర్ సంస్థ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. దీని మీద ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అదనపు భూములు ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ మంత్రుల కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 500 ఎకరాల భూమిని ఈ ఎయిర్పోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయబోతోంది. ఇదే కనుక జరిగితే ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో ఈ వెనుకబడిన ప్రాంతం దశ తిరగనుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కావటంతో దేశంలోని నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఈ ఎయిర్పోర్టుకి రాకపోకలు సాగిస్తారు. దాంతో ఎయిర్ ట్రాఫిక్ అధికమవుతుంది. అనుబంధ వ్యాపారాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఎయిర్ కార్గో టెర్మినల్స్కి ఈ 500 అదనపు భూములలో ఏర్పాటు చేయనుండటంతో దేశీయ, విదేశీయ ఎగుమతులకు ఎంతో ఆస్కారం ఉంటుంది. ఇది ఉత్తరాంధ్రకే కాకుండా గోదావరి, కోస్తా జిల్లాలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్స్ వస్తే కనుక ఆక్వా, ఫార్మా ఎగుమతులకు సులువైన మార్గం దొరుకుతుంది. అంతేకాకుండా స్థానిక ఉత్పత్తులకు విదేశీ మార్కెట్ కూడా దొరుకుతుంది. దాంతో వాణిజ్యం కూడా బాగా ఊపందుకుంటుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేట్ అయి ఉన్నది కూడా ఉత్తరాంధ్రలోని కీలకమైన చోటని. అది కూడా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్యలోనే. ఈ ఎయిర్పోర్టులో ఒక్కసారి కనుక ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఉత్తరాంధ్ర దశ అతి కొద్ది కాలంలోనే మారిపోతుంది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు మాదిరిగానే ఇది కూడా సమీప భవిష్యత్తులో వెలుగొందుతుందని, దాంతో కూటమి ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్పోర్టు మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. మొదటి దశ పనులు 2026 నాటికి పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.